నమస్కారం మిత్రులారా. ఈ వీడియోలో మనం 8వ అవతారమైన శ్రీకృష్ణావతారం గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణావతారం మానవ చైతన్య వికాసానికి ప్రతీకగా కనిపిస్తుంది. ఆయన ఒక యోధుడు, తాత్వికుడు, ఒక రాజనీతిజ్ఞుడు, భగవద్గీతను మానవాళికి అందించిన మహనీయుడు. శ్రీకృష్ణుడు మనకు నేర్పింది ఏమిటి? జీవితం యుద్ధరంగం లాంటిది. సమస్యల నుండి పారిపోకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి అని అర్జునుడికి గీతోపదేశం చేశారు. ఇది ప్రతి యుగానికి వర్తిస్తుంది. ఇక్కడ అర్జునుడు అంటే అది నువ్వే అనుకోవాలి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న మాటలోనే కృష్ణావతారం యొక్క అసలు రహస్యం దాగి ఉంది. సమాజంలో ధర్మం క్షీణించినప్పుడు, చైతన్యం తగ్గినప్పుడు ఒక మార్గదర్శకుడు అవసరమవుతాడు. ఆయనే శ్రీకృష్ణుడు. నేటి ప్రపంచంలో టెక్నాలజీ ఉన్నా శాంతి లేదు, సంపద ఉన్నా సంతృప్తి లేదు, విజ్ఞానం ఉన్న విలువలు తగ్గిపోతున్నాయి. అందుకే శ్రీకృష్ణుడి బోధనలు, ముఖ్యంగా గీతతత్వం మళ్ళీ మానవాళికి అవసరమవుతున్నాయి. మనలోని అర్జునుడిని మేలుకొల్పే కృష్ణ చైతన్యం అవసరం ఉంది. మనలోని సందేహాలను తొలగించే జ్ఞానం అవసరం. మన కర్తవ్యాన్ని గుర్తు చేసే ధైర్యం అవసరం. అందుకే కృష్ణావతారం కేవలం పురాణ కథ కాదు, అది మానవ పరిణామంలో ఒక అత్యున్నత దశను సూచిస్తుంది. శ్రీకృష్ణుడి దేవుడే కాదు, ఆయన ఒక దారి చూపే దీపం, మనలోని చైతన్యాన్ని మేల్కొల్పే శక్తి. ఆ శక్తిని అర్థం చేసుకుంటే నిజమైన తత్వం మనకి బోధపడుతుంది. జై శ్రీకృష్ణ.